హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా అయస్కాంతం అనేటువంటి చాప్టర్ చెప్పుకుంటున్నాం. అందులో ఇవాళ పార్ట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూసిన వాళ్ళైతే వాళ్ళకి ఏమైనా పీడిఎఫ్లు కావాలంటే ఈ నెంబర్ కనుక మీరు కనుక రిక్వెస్ట్ కనుక పెట్టినట్లయితే నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అలాగే కెమిస్ట్రీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది అంటే వాళ్ళ యొక్క వాల్యుబుల్ క్వశ్చన్స్ అనేది వాట్సాప్ ద్వారానే చాటింగ్ చేస్తున్నారు. బ్రో, దయచేసి మీరు ఎవరు కూడా అలా చేయకండి. మీరు కనుక యూట్యూబ్లో కనుక అడిగినట్లయితే సో నేను చెప్పే ఆన్సర్ అనేది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నా అభిప్రాయము. ఇంకొకటి, నేను ఇంతవరకు కూడా ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయలేదు. సో కొద్దిమంది ఏమని చెప్పారంటే, అన్న మీ కంటెంట్ బాగుందన్న, నేను మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేశాము, వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది అని చెప్పారు. సో థ్యాంక్స్ బ్రో. అయితే మీలో నేను చెప్పే కంటెంట్ ఏదైనా వర్తబుల్ అని మీకు అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ప్రిపేర్ అవుతుంటే సో వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది కూడా మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే, అంటే నాన్న కంటెంట్ అనేది వర్తబుల్ అవుతుంది, రైల్వే ఎగ్జామ్కి యూజ్ఫుల్గా ఉంది అని మీ మనస్సుకు అనిపిస్తేనే చేయండి, లేకుంటే అవసరం లేదండి. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తే, అయస్కాంత అభివాహ సాంద్రత, దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. సో క్షేత్రానికి లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా వెళ్ళే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అయస్కాంతాన్ని తీసుకున్నాం. ఒక అయస్కాంతాన్ని మనం చిన్నతనంలో మీరు చాలా మంది చూసింటారు. ఇప్పుడు అయస్కాంతాన్ని పెట్టి అయస్కాంతానికి పక్కన ఒక పేపర్ కనుక పెట్టి దాని బ్యాక్ సైడ్ ఒక ఇనుప ముక్క పెట్టినప్పటికీ కూడా ఆ పేపర్ కాదనేసి ఆ అయస్కాంతము ఆ ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది కదా. అంటే సేమ్ ఉదాహరణకు ఇట్లా చూడొచ్చు. ఇప్పుడు మనము ఏ అనేటువంటి ఒక వస్తువు ఉంది, దాని యొక్క ఏరియా అన్నమాట. ఏరియా గుండా అయస్కాంతం అనేది లైన్స్ వెళ్తున్నాయి కదా. ఇప్పుడు అయస్కాంత క్షేత్రంలో ఒక వస్తువు పెట్టాము. సో వస్తువు పెట్టిన వస్తువు గుండా కూడా ఈ యొక్క అయస్కాంత బలరేఖలు అనేది వెళ్తున్నాయి అన్నమాట. ఇలా వెళ్ళడాన్ని అయస్కాంత అభివాహం అంటారు. సో కాబట్టి ఈ అభివాహకాన్ని అయస్కాంత అభివాహక సాంద్రత కూడా అంటారు. అంటే సాంద్రత అంటే ఏంటి, మామూలుగా అయితే ఇంగ్లీష్లో డెన్సిటీ అంటాము. సో ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఎన్ని పరమాణువులు ఉన్నాయి, లేకపోతే దాని యొక్క బలం ఎంత, ఇలాంటివన్నీ కూడా మనము సాంద్రత అంటాం అనమాట. జనరల్గా మనం జనసాంద్రత అంటుంటాం. అంటే ఒక ఏరియాలో ఎంతమంది జనాలు ఉన్నారు అనే దాన్ని బట్టి మనం జనసాంద్రత అని చెప్తాం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఒక ఏరియా ఉండి ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఎన్ని అయస్కాంత బలరేఖలు వెళ్తున్నాయి, దాన్ని కూడా అయస్కాంత సాంద్రత అని కూడా చెప్పొచ్చు. సో దీన్ని మనం బీతో చూపిస్తాం అనమాట. దీనినే అయస్కాంత క్షేత్ర ప్రేరణ అని కూడా అంటారు. సో ఇక్కడ బి అంటే అయస్కాంత క్షేత్ర ప్రేరణ, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనమాట. నెక్స్ట్ బి అనేది మనం ఎలా ఫార్ములా రూపంలో రాస్తామంటే అయస్కాంత అభివాహంపై వైశాల్యం. అయస్కాంత అభివాహం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వైశాల్యంలో ఒక వస్తువు యొక్క వైశాల్యంలో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ వెళ్తున్నాయనే కదా క్యాలిక్యులేట్ చేసాం. సో కాబట్టి బి ఈక్వల్ టు అయస్కాంత అభివాహంపై వైశాల్యం, అంటే దీన్ని బి ఈక్వల్ టు పై బై ఏ అంటారు. అయితే అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణాలు ఏంటంటే టెస్లా అన్నమాట. సో టెస్లా అనే సైంటిస్టు ఈ యొక్క అయస్కాంతం మీద ఎక్కువగా ప్రయోగాలు చేయడంతో ఆయన యొక్క గౌరవార్థము మనము టెస్లా అనేటువంటి ప్రమాణాలు దీన్ని పెట్టాము. అలాగే వెబర్ పర్ మీటర్ స్క్వేర్, వెబర్ అనేటువంటి సైంటిస్ట్ కూడా చేశాడు కాబట్టి సో వెబర్ అనే అయస్కాంత అభివాహకానికి వెబర్ అని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ వైశాల్యం ఉంది కాబట్టి, ఏరియా ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ తీసుకుంటున్నాం. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం వలన ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము. అంటే ఇప్పుడు ఒక తీగ తీసుకున్నాం, ఒక రాగి తీగ తీసుకుంటే రాగి తీగ ద్వారా మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంటుంది. ఈ రాగి తీగలో కరెంట్ పాస్ అవడం వల్ల మనకు ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము 3 విధాలుగా ఉంటుంది. సో ఒకటి సరళరేఖగా ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహం గల తీగ వల్ల ఏర్పడేటువంటి అయస్కాంతము. అంటే మామూలుగా ఒక రాగి తీగ తీసుకున్నాము, నార్మల్ రాగి తీగ తీసుకున్నప్పుడు అంటే అది తీసుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఒక స్ట్రైట్ లాగా ఉంటుంది కదా, ఒక సరళ రేఖ లాగా ఉంటుంది కదా. సో అలా సరళ రేఖలో ఉన్నప్పుడు దాని ద్వారా కరెంటు పోయేటప్పుడు దాని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం గురించి చెప్పుకుంటాం. అలాగే వలయాకారపు తీగ చుట్ట, అంటే మనం అదే రాగి కడిగి ఒక సర్కిల్ లాగా మనం చేసినాం అనుకో, సర్కిల్ లాగా చేసినప్పుడు దాని ద్వారా ఎలా కరెంట్ పాస్ అయినప్పుడు ఏ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే సోలనాయిడ్ వల్ల కూడా ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము ఏంటి అనేది ఈ 3 గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్
సో ఇప్పుడు మనం విద్యుత్ ప్రవాహం సరళ రేఖ గుండా వెళ్ళేటప్పుడు గురించి చెప్పుకుంటే దాంట్లో కుడి చేతి బొటనవేలు నిబంధన అంటారు, అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కదా. సో దీని గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకంతో అనుసంధానించబడినటువంటి అయస్కాంత క్షేత్ర దిశ లేదా బలరేఖల దిశను కుడి చేతి బొటనవేలు నిబంధన ద్వారా తెలుసుకోవచ్చు. ఏమంటున్నాడు, ఇప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం అంటే ఒక రాగి తీగ తీసుకున్నాము. రాగి తీగ ద్వారా కరెంటు పోతున్నప్పుడు దాని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము అంటుంది కదా, లేదా బలరేఖలు ఉంటాయి కదా, వీటి యొక్క దిశను అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, రైట్, లెఫ్ట్, ఇట్లా ఏ డైరెక్షన్ లో అనేది ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి, అంటే ముఖ్యంగా అయస్కాంత క్షేత్ర దిశను తెలుసుకోవడం కోసము మనము ఈ కుడి చేతి బొటన వేలు నిబంధన అనేటువంటి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూస్తాం అన్నమాట. అయితే ఈ బొటన వేలు ఏమని చూపిస్తుంది, ఇప్పుడు చూడండి ఈ బొటన వేలు ఉంది కదా, బొటన వేలు ఏమని చూపిస్తుంది, డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, సో యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది. సో అప్వర్డ్ డైరెక్షన్ మనకు తంబు చూపిస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటుంది, దాని చుట్టూగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అని చెప్తున్నాడు. సో కాబట్టి బొటన వేలు అనేది అయస్కాంత ప్రవాహ దిశను తెలుపుతుంది, మిగతా వేళ్ళు అయస్కాంత క్షేత్ర దిశను చెప్తాయి అన్నమాట. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహము తూర్పు పడమర దిశలో ఉంటుంది. ఇప్పుడు మనకు ఇది తీసుకుంటే తూర్పు పడమర దిశల్లోనే విద్యుత్ ప్రవాహం అనేది ఉంది అంటున్నాడు. సో విద్యుత్ ప్రవాహము తూర్పు పడమర దిశలో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వర్తింపజేసినట్లయితే మనము తూర్పు కొన నుండి చూసినప్పుడు లంబంగా ఉన్న తలంలో సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు, మరియు పశ్చిమ కొన దిశ చూసినప్పుడు అపసవ్య అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టు అయస్కాంత క్షేత్రాన్ని మనము తీగకు పైన కానీ కింద కానీ ఏ బిందువు వద్దైనా పొందుతాం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే విద్యుత్ ప్రవాహము తూర్పు పడమర దిశలో ఉందనుకున్నాం, అంటే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో పెట్టినప్పుడు మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూసినప్పుడు ఒక సౌత్ కోన నుంచి చూసినప్పుడు, సపోజ్ సౌత్ ఇక్కడ పై నుంచి చూడండి, మీరు ఈ క్లాస్ ఉంటున్నప్పుడు ఈ మొబైల్ ని మీరు రివర్స్ లో తిప్పండి. రివర్స్ లో తిప్పినప్పుడు ఏమైతుంది, మీకు డైరెక్షన్ కరెంట్ వెళ్ళే డైరెక్షన్ కి అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఎలా ఉంటుందంట, యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి. అదే పశ్చిమ కోన అంటే నార్త్ కింది డైరెక్షన్ నుంచి చూసినప్పుడు మనము అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమైతే మనము ఈ తీగకు ఏ పైన కానీ కింద బిందువు అని, ఇప్పుడు ఇది తీగ ఉంది కదా, ఈ తీగకు ఇక్కడైనా కింద భాగమైన కానీ పై భాగమైన కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మనము అయస్కాంత క్షేత్రాన్ని పొందుతామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వృత్తాకారపు వలయంలో విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం, అంటే దీన్ని సర్క్యులర్ లూప్ అంటారు. సో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక సన్నని తీగను వృత్తాకార వలయ రూపంలో ఉండి దాని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది అనుకుందాం. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక రాగి తీగను ఇందాక స్ట్రైట్ లైన్ గా అంటే ఒక సరళ రేఖ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేసినామంటే దీన్ని ఒక సర్కిల్ లాగా చుట్టామన్నమాట. ఈ రాగి తీగను ఇలా తీసుకొని చుట్టగా చుట్టాం కదా, సో దీన్ని వృత్తాకారం అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ప్రవహిస్తున్న తీగ వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము దాని నుండి ఉండే దూరంపై విలోమంగా ఆధారపడి ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో మనకు అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుందని తెలుస్తున్నాం. సో అది దూరం పోయే కొద్దీ అంటే దూరం పోయే కొద్దీ ఏదైనా కానీ దాని యొక్క ప్రభావం తగ్గుతుంది కదా. ఇప్పుడు మనం కాంతిలో తీసుకున్నాం, ధ్వనిలో తీసుకున్నాము, అలాగే విద్యుత్ తీసుకున్నాము, అయస్కాంతం కూడా తీసుకున్నాం. ఇవి ఏ తీసుకున్నట్లయినప్పటికీ సో దాని యొక్క బలం అనేది దూరం వెళ్లే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్నే విలోమానుపాతంలో ఉందని కూడా చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా అయస్కాంత క్షేత్రము దూరంపై విలోమంగా ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. అదేవిధంగా విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వృత్తాకార వలయంలో ప్రతి బిందువు వద్ద అయస్కాంత క్షేత్రాన్ని సూచించేటువంటి ఏకకేంద్ర వృత్తాలు, దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. తీగ నుండి దూరంగా వెళ్లే కొద్దీ మరింత పెద్దగా అవుతాయి. సో ఉదాహరణకు చూడొచ్చు, మనము ఒక బిందువు దగ్గర తీసుకున్నాం, ఇది ఒక బిందువు అనుకో. ఈ బిందువు దగ్గరగా ఉన్నప్పుడు వృత్తారేఖలు ఏ విధంగా ఉన్నాయి, సర్కిల్ లాగా ఉన్నాయి కదా, చిన్న చిన్న సర్కిల్ లా ఉన్నాయి. అది దూరం పోయే కొద్దీ ఏమైపోతున్నాయి, పెద్ద పెద్ద సర్కిల్ లాగా ఏర్పడుతున్నాయి అని చెప్తున్నాడు, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఈ వృత్తాకార వలయం యొక్క మధ్య బిందువుకు చేరుతున్న కొద్దీ ఈ పెద్ద వృత్తాల చాపాలు పెరుగుతూ సరళ రేఖ కనపడతాయి. ఇక్కడ చాపాలంటే ఆర్క్ అన్నమాట, లైన్స్ పెరుగుతూ సరళ రేఖ కనిపిస్తాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏ విధంగా ఉంటుంది, చిన్న చిన్న సర్కిల్స్ లాగా వచ్చేసినాయి కదా. రాను రాను పెద్ద పెద్ద సర్కిల్ అయిపోయి చివరికి ఏమైపోతుంది, సెంటర్కి వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్లు ఇట్లా స్ట్రైట్ లైన్లుగా ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు, అంతే కదా.
నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ యొక్క ప్రతి బిందువుకు వలయం మధ్యలో సరళరేఖలుగా కనబడేలా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అంతే కదా, ఇప్పుడు చెప్పినట్లు ఇక సెంటర్కి వచ్చేసరికి ఏమైపోతుంది, సరళ రేఖలుగా మారిపోతాయి. సో ఇట్లా లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే సర్కిల్ ఇంకా పెద్దగా సర్కిల్ ఏర్పడుతుంటాయి అనమాట. ఇలా ఏర్పడే కొద్దీ మనకి ఏమైపోతుందంటే మనం చూసినట్లు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే మధ్యలో వచ్చేసరికి సరళ రేఖలుగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, కుడి చేతి నిబంధన వర్తింప చేయడం ద్వారా తీగ యొక్క ప్రతి భాగం అయస్కాంత బలరేఖలను వలయం లోపల ఒక దిశలో ఉండేలా దోహదం చేస్తుందని గుర్తించవచ్చు. కుడి చేతి నిబంధన అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కనుక మనం ఉపయోగించినట్లయితే తీగ యొక్క ప్రతి భాగం అంటే ప్రతి చోట కూడా అయస్కాంత బలరేఖలను వలయం లోపల ఒకే దిశలో ఉండేలా దోహదం చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, అన్ని కూడా ఒకే దిశలో. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అంతా కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా, అన్ని కూడా ఇలాగా చూసుకున్నట్లయితే మీకు సో ఇలాగే లైన్ లో తిరుగుతూ ఉన్నట్లుగా చూపిస్తుందని చెప్తున్నాడు. ఇదే కుడి చేతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక బిందువు వద్ద విద్యుత్ ప్రవహించే తీగ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రము దాని గుండటువంటి ప్రవహిస్తున్నటువంటి విద్యుత్పై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు, ఒక బిందువు వద్ద విద్యుత్ ప్రవహిస్తుంది అంటే తీగ ద్వారా పోతున్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది కదా. ఈ అయస్కాంత క్షేత్రం ఏమిటి అంటే విద్యుత్ పైన ఆధారపడి ఉంటుంది. సో విద్యుత్ మరియు అయస్కాంతాలు రెండు కూడా పరస్పరం లంబంగా ఉంటాయి. సో కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎన్ చుట్లు అంటే ఇప్పుడు మనము ఈ రాగి తీగను ఒక సర్కిల్ లాగా చుట్టాం కదా, ఒకవేళ 5 చుట్లు చుట్టామనుకోండి, సో ఒక 5 చుట్లు కలిగినటువంటి వృత్తాకార తీగ చుట్ట ఉంటే ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం అంటే ఆ తీగ ద్వారా ఏర్పడుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా, ఒక చుట్ట ద్వారా ఏర్పడిన దానికంటే n రెట్లు అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు 5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక చుట్ట చుట్టినప్పుడు మనకు ఏర్పడేటువంటి అయస్కాంతం ఎలాగా ఉంటుందో దానికి n టైమ్స్ రెట్లు. అంటే ఇప్పుడు 5 చుట్లు చుట్టారనుకో నేను, సో దానికి 5 టైమ్స్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు కరెంట్ 5 ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేటువంటి నెంబర్ తీసుకున్నాము అంటే 5 కరెంట్ వెళ్తుంది అనుకో, మనకు దాని చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుంది, 5 అంటే సో 125 టైమ్స్ ఉంటుందని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి వృత్తాకార చుట్టంలోని ప్రవాహ విద్యుత్ ఒక దిశను కలిగి ఉంటుంది మరియు ప్రతి చుట్ట వల్ల ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రము సంకలనం చెందుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక వృత్తాకార చుట్ట చుట్టినప్పుడు సో దానికి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది కదా, ఒక దిశను కలిగి ఉంటుంది అంటున్నాడు. మరియు ప్రతి చుట్ట వల్ల ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రం సంకలనం చెందుతూ ఉంటుంది అంటే ఇంకొక చుట్ట వల్ల యాడ్ అయిపోతూ ఉంటుంది, ఒకదానికొకటి. ఎన్ని చుట్టలుగా మనం చుట్టి ఉంటే అన్ని చుట్టల నుంచి ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రాలు కూడా యాడ్ అయిపోతుంటాయి. అంటే ఇక్కడ ఏమంటే బలం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని చుట్టలు ఎక్కువగా చుట్టినట్లయితే అంత బలం అంటే అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, అంత బలం ఉంటుంది అని చెప్తున్నాడు దాని మీద. నెక్స్ట్ వచ్చేసి ఈ నిబంధనను మాక్స్వెల్ కార్క్ స్క్రూ నిబంధన కూడా అంటారు. సో ఏది ఈ మనం వృత్తాకారంలో చుట్టినటువంటి తీగ చుట్ట ద్వారా వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహం గుండా ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రానికి మరొక నిబంధన ద్వారా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాన్నే మార్క్వెల్ కార్క్ స్క్రూ నిబంధన అంటారు. మనం ఒక కార్క్ స్క్రూను విద్యుత్ ప్రవాహ దిశలో నెడుతున్నామంటే అంటే ఒక విద్యుత్ ఏ విధంగా వెళ్తుందో ఆ దిశలో మనం నెట్టుతుంటే అప్పుడు కార్క్ స్క్రూ యొక్క భ్రమణ దిశ అంటే అది రొటేట్ అవుతుంటుంది కదా, అయస్కాంత క్షేత్ర దిశలో ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఏంది మనం కార్క్ స్క్రూ ఉంది, ఈ స్క్రూని మనము ముందుకు నెట్టడం లేదా వెనక్కి నెట్టడం చేస్తుంటాం. ముందుకు నెట్టుతున్నప్పుడు అది కార్క్ స్క్రూ అనేది లోపలికి దిగుతున్నప్పుడు ఏమైతుంది అంటే కరెంట్ డైరెక్షన్ చూపిస్తుంటుంది, అది తిరుగుతూ ఉంటుంది కదా, టిప్పు పైన భాగం అంతా అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని చూపిస్తుంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సోలనాయిడ్ లో ప్రవాహ విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి అయస్కాంతం అంటే ఒక సోలనాయిడ్ తీసుకొని దాంట్లో మనం కరెంటు పంపించినట్లయితే ఆ సోలనాయిడ్ చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంతాన్ని ఎలా ఉంటుంది అనేది దీని గురించి అన్నమాట. ఒక స్తూపాకారంలో దగ్గరగా చుట్టబడినటువంటి చాలా వృత్తాకారపు చుట్టలు కలిగినటువంటి విద్యుత్ బంధక పూత కలిగినటువంటి రాగి తీగ. ఇక్కడ ఏంటంటే ఒక రాగి తీగ తీసుకున్నాడు, దాన్ని విద్యుత్ బంధక పూత పూసిన్నాడు అనమాట. సో దాన్ని సోలనాయిడ్ అంటారు. ఇది ఒక సర్పిలాకారం అంటే హెలిక్స్ ఆకారంలో ఉంటుంది, ఇలా చుట్టలుగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది మనకు తీగగా చుట్టబడినటువంటి ఒక సర్పిలాకారంలో అంటే హెలిక్స్ రూపంలో చుట్టబడినటువంటి ఒక రాగి తీగ అనమాట. ఈ రాగి తీగకు రెండు వైపులా పవర్ సప్లై కనుక ఇచ్చినట్లయితే అంటే మన కరెంట్ కనుక ప్రవహింపజేసినట్లయితే దీని చుట్టూ అయస్కాంత ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నిజానికి సోలనాయిడ్ యొక్క ఒక చివర అయస్కాంత ఉత్తర ధ్రువం వల్లే మరొకటి దక్షిణ ధ్రువం వల్లే ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఈ సోలనాయిడ్ తీసుకుంటే
ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది. ఇది నార్త్ అనుకుంటే ఇది సౌత్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇది నార్త్ అనుకుంటే ఇది సౌత్ గా అవుతుంది. అంటే రెండు ధ్రువాలు అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల వల్లే పనిచేస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్, సోలనాయిడ్ లోపల బలరేఖలు సమాంతర సరళ రేఖ రూపంలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మన 2019 ఒక గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సోలనాయిడ్ లోపల బలరేఖలు ఏ విధంగా ఉంటాయంటే సమాంతర సరళ రేఖ రూపంలో ఉంటాయి. ఇది సోలనాయిడ్ లోపల అన్ని బిందువుల వద్ద అయస్కాంత క్షేత్రము ఒకే విధంగా ఉంటుందని చూపిస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది సోలనాయిడ్ కదా, ఈ సోలనాయిడ్ చుట్టూ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఒకటి సౌత్ ఒకటి నార్త్ పోల్ లాగా ఉంది, కరెంట్ అనేది అయిపోతుంది. సో ఇది చుట్టూతా మనకు దీని చుట్టూతా కూడా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది కదా. ఇలా ఏర్పడే కొద్దీ సెంటర్లోకి వచ్చేసరికి ఏమైపోతుంది, మనకు సెంటర్లోకి వచ్చేసరికి లైన్స్ అనేది ఏర్పడుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి సెంటర్, ఇక్కడ సెంటర్ చూడొచ్చు. ఈ సెంటర్లోకి వచ్చేసరికి మనకు ప్యారలల్ లైన్స్ లాగా ఏర్పడుతున్నాయి. ఈ ప్యారలల్ లైన్స్ ఏర్పడితే సో దీని ద్వారా ఏర్పడినటువంటిది మనం ఏ విధంగా చెప్తున్నాడు అంటే అంతటా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మొత్తం కనుక తీసుకుంటే ఈ హెలిక్స్ లోపల అయస్కాంత క్షేత్రం అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. అంటే ఒక ప్యారలల్ లైన్లుగా వెళ్తుంది కాబట్టి సమానంగా ఉంటుందని చెప్తున్నాడు. ఇదో చూడు, సోలనాయిడ్ లోపల బలరేఖలు సమాంతర సరళరేఖ రూపంలో ఉంటాయి. ఇది సోలనాయిడ్ యొక్క లోపల అన్ని బిందువుల వద్ద అయస్కాంత క్షేత్రం యొక్క ఒకే విధంగా ఉంటుందని సూచిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అనగా సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉంటుంది, అంటే యూనిఫామ్ గా ఉంటుంది. ఇప్పుడు అన్ని కూడా సేమ్ లైన్స్ ఉంటాయి కదా, ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని చెప్తారనమాట. నెక్స్ట్, సోలనాయిడ్ ఏర్పరిచినటువంటి బలరేఖలు దండాయస్కాంత బలరేఖలను పోలి ఉంటాయి కాబట్టి సోలనాయిడ్ దండాయస్కాంత లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన దండాయస్కాంతం అని చెప్పుకున్నాం, ప్రీవియస్ పార్ట్లో చెప్పుకున్నాం. దండాయస్కాంతం అంటే ఒక మ్యాగ్నెటిక్ బార్ అనమాట. ఆ బార్ లోకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఎలా ఉంటాయో దాని చుట్టూ ఏర్పడేటువంటి బలరేఖలు ఏ విధంగా ఉంటాయో సోలనాయిడ్ లో ఏర్పరిచినటువంటి బలరేఖలు కూడా అదే విధంగా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు సపోజ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ బార్ అనమాట. మనం ఏదో ఒక బార్ లాగా అనుకున్నాం అనుకో, ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్, దీని చుట్టూతో కూడా మనకు లైన్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. నార్త్ పోల్ ఇట్లా వస్తాయి కదా, ఇలా వచ్చింటాయి. మీరు ప్రీవియస్ పార్ట్ లో మీరు చూడొచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ బార్ కి ఎట్లా మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ అవుతాయి, సో ఇలాగే ఎలా ఫామ్ అవుతున్నాయో ఇక్కడ కూడా సోలనాయిడ్ కూడా మనకు వాడు ఏమని చెప్తున్నాడు అంటే ఇలాగే ఫామ్ అవుతుంటుంది, నార్త్ నుంచి సౌత్ కి ఇలా ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, సోలనాయిడ్ బయట బలరేఖల దిశ ఉత్తరం నుండి దక్షిణ వైపుకు అంటే ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సోలనాయిడ్ తీసుకున్నాడు, బయట తీసుకున్నాడు, లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, ఉత్తరం నుంచి దక్షిణ వైపుకు. ఇప్పుడు చూడొచ్చు మనం, నార్త్ నుంచి మనకు లైన్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్నాయి కదా బయట భాగంలో. అది లోపల భాగం చూసినట్లు మీకు ఎలా కనిపిస్తుంది, సౌత్ నుంచి నార్త్కి వస్తున్నట్టే కదా. ఇక్కడ చూడండి, ఈ లైన్లో చూడండి మీరు, సౌత్ నుంచి ఈ లైన్లు సౌత్ నుంచి ఇట్లా నార్త్కి వస్తున్నది. అంటే లోపల భాగంలో మీకు ఎలా కనిపిస్తుంటుంది, సౌత్ నుంచి నార్త్ కొని, బయట భాగంలో నార్త్ నుంచి సౌత్ కి అనేది చూపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దండాయస్కాంతంలో ఏర్పడినటువంటి బలరేఖల వలె సంవృత వలయాలు. సో దండాయస్కాంతంలో మనకు బలరేఖలు ఏ విధంగా ఉంటాయి, సంవృత వలయాలు అంటే క్లోజ్ లూప్స్ గా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే కదా, మనకు ఇక్కడ కూడా చూసినట్లయితే క్లోజ్ లూప్సే కదా అన్ని. సో బార్ మ్యాగ్నెట్ లో ఏ విధంగా అయితే లూప్స్ ఉంటాయో ఈ సోలనాయిడ్ లో కూడా లూప్స్ ఉంటాయని చెప్తున్నాడు, సంవృత వలయాలు లూప్స్ ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత క్షేత్రంలోని విద్యుత్ ప్రవాహం గల వాహకంపై పనిచేసే బలం. ఇప్పుడు ఒక కరెంటు తీగ తీసుకున్నా, రాగి తీగలో కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది ఒక రాగి తీగ, ఈ రాగి తీగలో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దీని చుట్టూతా కూడా మనకి ఏ విధంగా ఉంటుంది, అయస్కాంత క్షేత్రం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీని గురించే చెప్తున్నాడు. అయస్కాంత క్షేత్రంలోని విద్యుత్ ప్రవాహం గల వాహకపై అంటే రాగి తీగపై పనిచేసేటువంటి బలం, ఎలాంటి అయస్కాంత బలం పనిచేస్తుంది అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది, మనకు తెలుసు. అలా ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రము వాహక సమీపంలో అంటే ఆ యొక్క రాగి తీగ సమీపంలో ఉంచినటువంటి అయస్కాంతంపై బలాన్ని కలుగజేస్తుంది, అంతే కదా. ఇప్పుడు రాగి తీగ ఉంది, రాగి తీగ ఒక అయస్కాంతం దగ్గర ఇంకొక అయస్కాంతం దగ్గరగా ఉంచినాం అనుకో, అయస్కాంతంపై బలం కలుగజేస్తుంది అంటున్నారు.
నెక్స్ట్ అంటే ఆండ్రీ మేరీ యాంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంపై అయస్కాంతం కూడా తప్పనిసరి సమానమైన మరియు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తుందని సూచిస్తాడు. ఈ యాంపియర్ ఏం చేశాడంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక రాగి తీగ తీసుకొని దానిపైన కూడా అయస్కాంతము తప్పనిసరిగా సమానమైన మరియు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తుందని చెప్పాడు. సో ఇప్పుడు ఉదాహరణకు చూడొచ్చు. ఈయన ఇది కాదు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ యాంపియరు వాహకం గుండా ప్రవహించే విద్యుత్ యొక్క దిశను మార్చినప్పుడు, అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ని మార్చినప్పుడు బలం యొక్క దిశ కూడా మారుతుంది, అంటే అయస్కాంత బలం యొక్క డైరెక్షన్ కూడా మారుతుందని చెప్తున్నాడు. సపోజ్ ఇది ఒక ఉదాహరణకు తీసుకుందాము. రాగి తీగ తీసుకున్నాం కదా, రాగి తీగ చుట్టూతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రకంగా ఫామ్ అయి ఉంటుంది. సో ఇతనే యాంపియర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు, మనకి కరెంట్ రెండు ఇమేజెస్ ఉన్నాయి కదా. పైన ఒక ఇమేజ్ లో ఏముంది అంటే కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంది, మీకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. అదే విధంగా కింద ఇమేజ్ లో చూసినట్లయితే కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంది, క్లాక్ వైజ్ గా ఉంది. అంటే నువ్వు విద్యుత్ ప్రవాహ దిశని మారిస్తే ఆటోమేటిక్ గా అయస్కాంత ప్రవాహ దిశ కూడా మారుతుందని ఈ యొక్క యాంపియర్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. నెక్స్ట్ వాహకంపై పనిచేసే అంటే కరెంటు తీగపై పనిచేసేటువంటి బలం యొక్క దిశ, అంటే నువ్వు ఎటువంటి బలం ఉందో ఆ బలం యొక్క దిశ విద్యుత్ ప్రవాహ దిశకు మరియు అయస్కాంత క్షేత్ర దిశపై కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మనం దిశ అంటే కరెంటు డైరెక్షన్ మార్చినప్పుడు అయస్కాంత డైరెక్షన్ మారింది. అదే విధంగా చెప్తున్నాడు, మనం పనిచేసేటువంటి బలం ఉంటుంది కదా, ఆ రాగి తీగపై పనిచేసేటువంటి బలము విద్యుత్ ప్రవాహ దిశ అంటే కరెంట్ డైరెక్షన్ పైన, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ పైన కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, అయస్కాంత క్షేత్ర దిశకు విద్యుత్ ప్రవాహ దిశ లంబంగా ఉన్నప్పుడు కడ్డీ యొక్క స్థానభంశం ఎక్కువగా ఉంటుంది, అంటే అధిక బలంగా ఉంటుంది. సో మనకు మొదటి నుంచి కూడా తెలుసు, విద్యుత్తు మరియు అయస్కాంతం అనేది ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. సో అలా లంబంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు విద్యుత్ అయస్కాంత రూపంలో మనం ఒక సిగ్నల్ అనేది మనం పంపించగలుగుతాము. సో అదే విధంగా ఒకవేళ విద్యుత్ ప్రవాహము అలాగే అయస్కాంతం ఒకదానికొకటి లంబంగా ఉండకోకుండా సమాంతరంగా ఉన్నట్లయితే మనకి అక్కడ ఎటువంటి అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడదన్నమాట. సో నెక్స్ట్ ఏమంటారు అంటే విద్యుత్ ప్రవాహ దిశ మరియు అయస్కాంత క్షేత్ర దిశ ఒకదానికొకటి లంబంగా పరిగణించినప్పుడు ఈ బలం అనేది రెండిటికి లంబంగా ఉంటుంది అని చెప్పేసి మనం రెండు నిబంధనల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి కుడి చేతి నిబంధన, రెండు వచ్చేసి ఎడమ చేతి నిబంధన. సో ఇప్పుడు సపోజ్ కుడి చేతి నిబంధనలో బొటన వేలు ఉంటుంది, అలాగే చూపుడు వేలు ఉంటుంది, మధ్య వేలు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, కుడి చేతి నిబంధనలో బొటన వేలు, మధ్య వేలు, అలాగే చూపుడు వేలుని 4 ఫింగర్ అంటారు, అలాగే మధ్య ఫింగర్ ని సెంటర్ ఫింగర్ లేదా మిడిల్ ఫింగర్ అంటాం. సో మనం తంబు వచ్చేసి రెండు లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా కావచ్చు, రైట్ హ్యాండ్ రూల్ కావచ్చు. తంబు వచ్చేసి ఏమవుతుందంటే మోషన్ ఆఫ్ ద కండక్టర్, అంటే వాహకం యొక్క దిశను చూపిస్తుంది, అంటే కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ ఉందా లేదా డౌన్వర్డ్ ఉందా అని చూపిస్తుంది. సో 4 ఫింగర్ అంటే చూపుడు వేలు ఏం చేస్తుంది, ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క చూపిస్తుంది. అంటే సెంటర్ ఫింగర్, మిడిల్ ఫింగర్ వచ్చేసి ఇండ్యూస్డ్ కరెంట్ ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్సో ఈ కుడి చేతి నిబంధన ఆధారంగా పనిచేసేటి జనరేటర్లు అంటారు. సో ఇప్పుడు ఎవరైతే పీడిఎఫ్ తీసుకున్నారో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి. మీ పీడిఎఫ్ లో నేను ఏం చేసింటే కుడి చేతి నిబంధనలు కూడా చూపుడు వేలు వచ్చేసి మనకు విద్యుత్ ప్రవాహ దిశను అని చెప్పేసి, మధ్య వేలు వచ్చేసి అయస్కాంత క్షేత్రం అని చెప్పి ఉంటాను. సో ఇది కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ ఉంది. సో దీన్ని మీరు అక్కడ అరేంజ్ చేసుకోండి. చూపుడు వేలు కూడా అయస్కాంత క్షేత్రం చూపిస్తుంది, మధ్య వేలు వచ్చేసి ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని చూపిస్తుంది. సో ఇది కుడి చేతి నిబంధన ఆధారంగా జనరేటర్లు పనిచేస్తాయి అనమాట. సో ఇవి జనరేటర్లు, ఇవి కూడా ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నిబంధన ఆధారంగా పనిచేసేటువంటిది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎడమ చేతి నిబంధనలు కూడా బొటన వేలు ఏం చేస్తుందంటే వాహనం కదిలే దిశను, దానిపై పనిచేసే బలాన్ని, అలాగే చూపుడు వేలు వచ్చేసి అయస్కాంత క్షేత్రాన్ని, మధ్య వేలు విద్యుత్ ప్రవాహాన్ని చూపిస్తుంది. సో దీనికి ఉదాహరణ వచ్చేసి విద్యుత్ మోటార్. ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ రూల్ కదా, థంబ్ వచ్చేసి ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. 4 ఫింగర్ అంటే చూపుడు వేలు వచ్చేసి అయస్కాంత క్షేత్రాన్ని చూపిస్తుంది, మధ్య వేలు వచ్చేసి కరెంట్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని పనిచేసేటువంటివి విద్యుత్ మోటార్లు అన్నమాట. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చాలా మందికి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్ చాలా కన్ఫ్యూజన్ అనమాట.
సో మీకు ఇక్కడ ప్రతి వాడు అడుగు చూపిస్తాడు అనమాట. బటన్ తంబు వచ్చేసి ఈ యొక్క విద్యుత్ వాహక కదిలే దిశ అంటే ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చూపిస్తుందని చెప్తాడు. చూపుడు వేలు 4 ఫింగర్ వచ్చేసి అయస్కాంత క్షేత్రాన్ని చూపిస్తుంది రెండిట్లో కూడా. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేసి మధ్య వేలు మాత్రమే. మధ్య వేలు వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే కుడి చేతి నిబంధనలో ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ప్రేరిత విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ రూల్లో కేవలం ఓన్లీ నార్మల్ విద్యుత్ ప్రవాహం అంటే నార్మల్ కరెంట్, ఓన్లీ కరెంట్ అనే ఉంటుంది అనమాట. సో మీకు ఆప్షన్లో 2 రకాలుగా వస్తాయి అనమాట. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అని లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటారు. మీరు క్వశ్చన్లో క్లారిటీగా గమనించాల్సింది ఏంటంటే ఇండ్యూస్డ్ కరెంట్ ఇచ్చాడా లేకపోతే నార్మల్ కరెంట్ ఇచ్చాడా. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఇస్తే అది రైట్ హ్యాండ్ రూల్ అవుతుంది. నార్మల్ కరెంట్ అనేటువంటి వర్డ్ వచ్చిందంటేనా, జస్ట్ ఓన్లీ కరెంట్ అనేటువంటి వర్డ్ వచ్చిందంటేనా అది లెఫ్ట్ హ్యాండ్ రూల్ అవుతుంది అనమాట. ఇది చాలా కన్ఫ్యూజన్, ఎందుకంటే తంబు 4 ఫింగర్ రెండిట్లోనూ సేమ్ అయస్కాంతం యొక్క క్షేత్రాలనే చూపిస్తాయి అనమాట. కానీ ఈ యొక్క మిడిల్ ఫింగర్ ఉంది, మిడిల్ ఫింగరే కన్ఫ్యూజన్ అనమాట. కుడి చేతి నిబంధనలో మిడిల్ ఫింగర్ వచ్చేసి ఇండ్యూస్డ్ కరెంట్ని అంటే ప్రేరిత కరెంట్ విద్యుత్ ప్రవాహాన్ని చూపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేసి కేవలం కరెంట్ మాత్రమే చూపిస్తుంది. ఆ వర్డ్ ఇంపార్టెంట్, మీరు ఆ క్వశ్చన్ లో వర్డ్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఏది ఇచ్చాడు అనేది. సో మీకు ఆప్షన్ లో 2 ఉంటాయి, కుడి చేతి నిబంధన ఉంటుంది, ఎడమ చేతి నిబంధన ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్లు, లౌడ్ స్పీకర్లు, మైక్రోఫోన్లు మరియు కొన్ని రకాల కొలత ఉన్నటువంటి పరికరాలు అంటే ఆ మీటర్ కావచ్చు, వోల్ట్ మీటరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కొలత పరికరాలు అన్నమాట. గ్యాలనోమీటరు, సో వంటి విద్యుత్ ప్రవాహం గల వాహకాలు. సో వీటి ద్వారా అన్నింటిలోనూ విద్యుత్ పోతుంది కదా. సో వీటిని ఇవన్నీ ఏం చేస్తాయంటే కరెంటును ఉపయోగించుకొని అయస్కాంత క్షేత్రాలను కూడా ఉపయోగించుకొని పనిచేస్తాయని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏమంటారంటే విద్యుత్ ప్రవాహం అంటే ఏంది, కదులుతున్న ఆవేశాలు అనేది కదా అర్థం. సో ఆవేశాలు అంటే చార్జెస్ అనేటివి కదులుతూనే మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అవి కదలకోకుండా ఉంటే మనకు స్టేబుల్ గా ఉండాలంటే కరెంట్ అనేది ఎటువంటిది ఫ్లో ఉండదు కదా. సో అదే విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇవి ఒక తీగ అనుకో, తీగలో ఈ ఎలక్ట్రాన్స్, ఈ చార్జెస్ ఉంటాయి కదా, ఇవి అనేది మూవ్ అవుతేనే మనకు కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి మూవ్ కాకోకుండా ఎటువంటి కరెంట్ అనేది ఉత్పత్తి అవ్వదు అనమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది మోటార్లు, జనరేటర్లు, లౌడ్ స్పీకర్లు, మైకులు, ఇవన్నీ కూడా విద్యుత్తును అలాగే అయస్కాంతాన్ని రెండింటిని ఉపయోగించుకొని పనిచేస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవాహం ఉన్న తీగ గుండా అయస్కాంత బలానికి లోనవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది, ఒక అయస్కాంతాన్ని పెట్టామంటే దాని చుట్టూతో కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు, ఒక అయస్కాంతం పెట్టి దాని చుట్టూ ఏదైనా ఇనుప పౌడర్ ఉంటుంది కదా, రస్ట్, ఇవన్నీ కనుక వేసినట్లయితే మీకు అయస్కాంతం అనేది వాటిని ఆకర్షిస్తుంది కదా. సో అయస్కాంతం ఎంతవరకైతే తన ప్రభావం ఉంటుందో అంతవరకు మాత్రమే ఆకర్షించగలదు. సో కొంచెం దూరంగా వేసినటువంటి దాన్ని అయస్కాంతం ఆకర్షించలేదు కదా. అదేవిధంగా అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ఒక విద్యుత్ ప్రవాహం ఉన్న తీగ గుండా అయస్కాంత బలానికి లోనవుతుంది. సో ఈ తీగలోని ప్రతి ఆవేశము క్షేత్రానికి సమాంతర దిశలో కదులుతూ ఉండడం వల్ల వాటిపై అయస్కాంత బలం పనిచేయదు. మనకు తెలుసు. సో విద్యుత్ అలాగే అయస్కాంతం రెండు కూడా లంబంగా ఉంటాయి, అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి ఒకదానికొకటి. సో అప్పుడు మాత్రమే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, వాటిపైన అయస్కాంత బలం పనిచేస్తుంది అని చెప్తున్నాడు. సో సమాంతరంగా ఉంటే అంటే ప్యారలల్ గా ఉన్నట్లయితే చేయదనమాట, పర్పెండిక్యులర్ గా ఉంటేనే చేస్తుంది. అనగా తీగలోని విద్యుత్ ప్రవాహము దిశ క్షేత్ర దిశకు సమాంతరంగా ఉన్నంత వరకు తీగపై అయస్కాంత బలము శూన్యము. అంటే మనకు అయస్కాంత బలం అనేది ఎటువంటి పని చేయదనమాట సమాంతరంగా ఉంటే, కేవలం లంబంగా ఉంటేనే మాత్రమే చూపిస్తుంది. సో వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సపోజ్ ఇప్పుడు ఇది ఒక అయస్కాంతం పెట్టాం కదా, రెడ్ కలర్ లో ఉండేది అయస్కాంతం అనమాట. అయస్కాంతానికి దగ్గరలో ఏబి అనేటువంటి ఒక రాగి తీగను కనుక పెట్టామనుకో, మనము ఇక్కడ స్విచ్ బోర్డు ద్వారా కనెక్షన్ కనుక ఇచ్చి మనం ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది సౌత్ పోల్ కన్నా లేదా నార్త్ పోల్ కన్నా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఆన్ చేసినప్పుడు నార్త్ పోల్ కి అట్రాక్ట్ అయింది అనుకో, ఆఫ్ చేసినప్పుడు సౌత్ పోల్ కి అట్రాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ విద్యుత్ ఇది అయస్కాంతం కదా, ఈ అయస్కాంతం దాని యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కదా, దాని దగ్గరలోకి రాగి తీగను తీసుకొచ్చాం అనమాట. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక రాగి తీగను తెచ్చినాం. ఆ రాగి తీగ ఏమవుతుందంటే మనకు అయస్కాంత ప్రభావానికి లోన్ అవుతుంది, అంటే అప్ అండ్ డౌన్ గా అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అలాగే కరెంట్ డైరెక్షన్ అనేది ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు అయస్కాంత బలం అనేది పనిచేస్తుంది. రెండు కూడా సమాంతరంగా అంటే ప్యారలల్ గా ఉన్నప్పుడు మనకు అయస్కాంత బలం పనిచేయదు. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి, కదిలే ఆవేశాలని మనకు తెలుసు కనుక వాటిని నిర్దిష్టమైన వేగం ఉంటుంది. ఆ వేగాన్ని అప్పసార వేగము లేదా డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. సో మనకు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ లో, ఖచ్చితంగా ప్రతి ఎలక్ట్రాన్ ఎంతో కొంత వేగంతో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ వెళ్ళే వేగాన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాము. ఇప్పుడు మన బైక్ ఉంది, బైక్ మీద మనం స్పీడ్ గా వెళ్తాం 60, 80 ఇట్లా
స్పీడ్ మీద వెళ్తాం కదా, సో అది మనం జనరల్గా మనం తెలుసుకునేటువంటి స్పీడ్ అనమాట. తీగలో వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవడాన్ని దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అని పిలుస్తాం అనమాట. అయస్కాంత క్షేత్ర దిశకు విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య కోణము θ అనుకుంటే అప్పుడు విద్యుత్ ప్రవాహము గల తీగపై పనిచేసే బలం వచ్చేసి F = ILB sin θ. ఇవి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కదా, వీటి మధ్య కోణాన్ని మనం sin θతో చెప్తాం అనమాట. నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బల దిశని కుడి చేతి నిబంధన ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు విద్యుత్ ప్రవహిస్తుంది, ఒక రాగి తీగ తీసుకున్నావు, ఆ రాగి తీగపై బలం ఎటువంటి బలం, అయస్కాంత బలం ఎలా ఉంది అని చెప్పుకోవడానికి కుడి చేతి నిబంధన ఉపయోగించవచ్చు. సపోజ్ ఇది కుడి చేతి నిబంధన కదా, సో దీన్ని బట్టి నీకు ఆ తీగ పైన అయస్కాంత బలం ఏ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ గా ఉంది కదా అని చెప్పి ఇలా తెలుసుకోవడానికి కుడి చేతి నిబంధనను ఉపయోగిస్తాడని చెప్తున్నాడు. నెక్స్ట్ విద్యుత్ జనరేటర్ లేదా డైనమో, ఇవి ఏం చేస్తాయంటే యాంత్రిక శక్తిని, మెకానికల్ ఎనర్జీని విద్యుత్ శక్తిగా అంటే ఎలక్ట్రికల్ శక్తిగా మారుస్తాయి. ఉదాహరణకు మన శ్రీశైలం పవర్ ప్లాంట్ ఉంది, శ్రీశైలం పవర్ ప్లాంట్ అనేది అక్కడ జనరేటర్లు ఉంటాయి కదా, సో వాటర్ అనేది ఇక్కడ వాటర్ అనేది ఒక మెకానికల్ ఎనర్జీ అనమాట, యాంత్రిక శక్తి. సో ఈ వాటర్ని ఉపయోగించుకుంటున్నాం, మనం విద్యుత్తును తయారు చేసుకుంటున్నాం. సో కాబట్టి విద్యుత్ జనరేటర్ ఏం చేస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. అలాగే విద్యుత్ మోటార్ అంటే మన ఇళ్లలో మోటార్ తీసుకోండి, లేదా పొలాలలో మోటార్ తీసుకోండి, మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమైతుంది, సో మనకు వాటర్ వస్తాయి కదా, అంటే విద్యుత్ శక్తిని ఉపయోగించుకొని యాంత్రిక శక్తిగా మార్చేటివి మోటార్లు అనమాట. సో మనకి ఇప్పుడు చూడొచ్చు, ఇది జనరేటర్లు, ఇవి వచ్చేసి మోటార్లు అనమాట. సో ఈ విధంగా మోటార్లు వచ్చేసి ఫ్లెమింగ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రూల్ మీద పనిచేస్తాయి, జనరేటర్లు వచ్చేసి ఫ్లెమింగ్ యొక్క రైట్ హ్యాండ్ రూల్ మీద కూడా పనిచేస్తాయి అనమాట. సో తర్వాత పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి.